నాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ముఖ్యంగా మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేసుకుంటూ ఈనాటి ముఖ్య ఉద్దేశం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉందో మనకందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఈ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అక్రమ అరెస్టు మనకందరికీ తెలిసిన విషయమే. 5 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్గా, 2 దఫాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినప్పుడు కూడా ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దమ్మున్న నాయకుడుగా ఎవరు కూడా చేయనటువంటి పని అఖిలపక్ష కమిటీని తీసుకొచ్చి రికార్డులన్నీ కూడా చూపించి మచ్చలేని నాయకుడుగా ప్రజల ముందున్నటువంటి నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు పైన ఈరోజు ఈ ప్రభుత్వ పాలనను ప్రశ్నిస్తున్నాడని, ఈ ప్రభుత్వ అక్రమాలని ప్రజలకు తెలియజేస్తున్నాడని, ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే అని చెప్పి ముందుకొచ్చి నిలబడుతున్నాడని ఆయన్ని అరెస్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఏదో భయకంపితులు చేయాలని, భయభ్రాంతులు సృష్టించాలని, ఎవరిని కూడా మాట్లాడకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఎన్నో అక్రమ కేసులు బనాయించి బెయిల్ ఇవ్వకుండా, జైలు నుంచి బయటికి రాకుండా ఒక కేసు తర్వాత ఒక కేసు పలు రకాలుగా కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టిన విషయం మనకు అందరికీ తెలిసిన విషయం. దీనిలో భాగంగా మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 3వ తారీఖున కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో కలిసేదానికి రావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి విచ్చేసిన సందర్భంగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈ జిల్లాకి వస్తుంటే కూటమి నేతల్లో దడ పుట్టింది. ఈ జిల్లాకే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి పోవాలన్నా ఆయనకు వస్తున్నటువంటి విశేష జనాదరణను చూసి కూటమి నేతల్లో భయం పుట్టి ఆయన పర్యటనలకి అనేక అవాంతరాలు సృష్టిస్తూ, అనేక ఆంక్షలు పెడుతూ రకరకాలుగా అడ్డుకుంటున్న విషయం మనకు అందరికీ తెలిసిన విషయం. అయినా కూడా ప్రజల్లో విశేష జనాదరణ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా జనం వస్తున్న విషయం మనం అందరం చూస్తున్నాం. ఆ విధంగా దానిలో భాగంగా ఈ నెల 3వ తారీఖున నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పలకరించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 3వ తారీఖున వస్తున్నాడు. కావున ఈ కార్యక్రమానికి కావలి నియోజకవర్గం నుంచి మా ప్రియతమ నాయకుడు, కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేలాదిగా జనం తరలి వచ్చి ఈ కూటమి ప్రభుత్వానికి వారు చేస్తున్న అక్రమాలను, అరాచకాలను ప్రజల దృష్టికి తీసుకోపోయే దానిలో భాగంగా మన యొక్క పూర్తి మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయాలని తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి అడ్డుకోవాలని ఈరోజు నెల్లూరు జిల్లాలో 3 చోట్ల హెలిప్యాడ్లు చూస్తే 3 చోట్ల కూడా అడ్డుకోవటం, ఆటంకాలు కలిగించడం, ఎవరైతే స్థలం ఇస్తామన్నారో వాళ్ళని బెదిరించడం, వాళ్ళు ఆస్తులు ధ్వంసం చేస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. ఈ రోజులు ఇలాగే ఉండవు, ఎల్లకాలం ఈ ప్రభుత్వాలు ఉండవు. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి స్వచ్ఛందంగా ఎటువంటి అవాంతరాలు కలిగించకుండా జరిపితే బాగుంటుంది. అరచేతి అడ్డం పెట్టి సూర్యుడిని ఆ విధంగా ఆపలేమో, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కూడా ఆ విధంగా ఆపలేరని చెప్పి తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు 3వ తారీఖు నెల్లూరు పర్యటన విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.